ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే గాలి వీచకపోతే మరి చెట్ల యొక్క తీగలు ఏ విధంగా కదలకుండా ఉంటాయో అలాగే ఆత్మతో ఏకత్వము అనేటువంటిది ఎవరికైతే ఘటిస్తుందో దానివల్ల చిత్తస్పందన అనేటువంటిది ఆగిపోతుంది. అప్పుడు అందులో ఉన్నటువంటి రాగద్వేషాలు ఏమైనా ఉంటాయా అంటే వాసనలు రాగద్వేషాలు సర్వము కూడా తొలగిపోతాయి. ఏ చైతన్యమయమైనటువంటి జ్ఞానమున మరి దిక్కులు కానీ భూమి మొదలైనటువంటి ఆకాశ వాయువగ్ని జల పృథ్వులు అంటే ఈ పంచభూతాలు ఈ వస్తుజాలమంతా కూడా ఎలా ప్రకాశిస్తూ కనబడుతూ ఉన్నదో ఆ ప్రకాశము అనేటువంటిది మరి దిక్రహితమైతే ఈ పంచభూతాలు గనక లేనివి అన్నప్పుడు దానిని ఆత్మప్రకాశమే సత్యము అనవచ్చును. అక్కడ ఉండేటువంటిది ఏంటి? ఆత్మప్రకాశము నుండి ఉత్పన్నమైనది అని భావిస్తున్నాం. అక్కడ అసలు ఉత్పన్నమే కాలేదు అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ, అయితే అక్కడ ఏముంటుంది? ఇవన్నీ కూడా రహితమైనప్పుడు అంటే కేవలము ఆత్మతత్వమే ఉంటుంది అని చెబుతూ, నీవు నేను లోకాలు మొదలైనటువంటి వస్తువులుగా ఉన్నటువంటి అంటే దృశ్యాలతో ఉన్నటువంటివన్నీ కూడా ఇవి అబద్ధము అసత్తు లేనివే అని ఎవరైతే గమనిస్తారో ఎవరైతే చూస్తారో అటువంటి వాడు మాలిన్యరహితుడే. ఆ మాలిన్యరహితుడైన వాడు కైవల్యమనే పొందినవాడు అని తెలియవలసినదే అని చెబుతూ, అనాప్తాఖిల శైలాది ప్రతిబింబేహి యాదృశి స్యాద్దర్పణే దర్పణత కేవలాత్మస్వరూపిణి అహం త్వం జగదాదిత్యోదౌ ప్రశాంతే దృశ్య సంభ్రమే స్యాత్యా దృశి కేవలతా స్థితే ద్రష్టర్యా వీక్షణే. అద్దమునందు కొండలు కానీ మరి మొదలైనటువంటి అంటే అద్దములో కొండలు మరి వృక్షాలు చెట్లు అరణ్యాలు ఏదైనా సరే వస్తుతుంది. బయట ఉన్నటువంటి వస్తువుల యొక్క నీడ అద్దంలో పడకపోతే ఆ అద్దం ఎలా ఉంటుంది అంటే ఏ వస్తువుని అది ప్రతిబింబించదు. దాని యందు నీడ పడినప్పుడు మాత్రమే దానిలో దాని యొక్క ప్రతిబింబం కనబడుతుంది. అలాగే మరి ఈ వస్తువులేవి కూడా ఈ దృశ్య జగత్తు ఏది కూడా అద్దమునందు నీడ పడనప్పుడు ఏముంటుంది? కేవలం అర్థమే ఉంటుంది, ఇంకా దాంట్లో ఏమీ లేదు. అలాగే ద్రష్టయందు ఎవడైతే ఆత్మతత్వమై ఉన్నాడో అటువంటి వాని యందు మరి నేనని నీవని జగత్తు అనేటువంటి ఈ అహంభావాలు అనేటువంటివి లేకపోతే అక్కడ దర్శనమే కాలేదనుకో, ద్రష్ట కూడా ఉంటాడు. ద్రష్ట ఏమై ఉంటాడు? ద్రష్ట అయి ఉండడు, కేవల మాత్రుడై కేవలుడై ఉంటాడు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతున్నాడు. సత్యేన్న సామ్యతే వేదం నాభావో విద్యతే సతః అసక్తాం చ న విద్యోస్మిన్ దృశ్యే దోషప్రదాయిని తస్మాత్ కథమియం శామ్యే బ్రహ్మన్ దృశ్య విసూచికా మనోభవ భ్రమకరి దుఃఖ సంతతిదాయిని. శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతున్నాడు, ఓ బ్రహ్మజ్ఞ, మరి సత్తునికి వినాశం అనేటువంటిది లేనే లేదు. ఎందుకు? సత్తు అనేటువంటిది సారవస్తువు కాబట్టి. అసత్తునికి ఉత్పత్తి లేదు. లేని దానికి ఇదిగో ఇలా పుట్టింది, ఇలా పెరిగింది, ఇలా వృద్ధి చెందింది, ఇలా నశించింది అని చెప్పడానికి అసలు దానికి ప్రారంభం, దానికి పుట్టుకే లేదు. అసత్తుకి ఉత్పత్తి లేదు, సత్తుకి నశింపు లేదు. ఎడతెగనటువంటి దోషాలతో నిండి ఏది? అసద్వస్తువు.
సద్వస్తువులాగానే అంటే శాశ్వతమైన వస్తువులాగానే ప్రకాశించేటువంటి ఈ దృశ్యాన్ని మరి అసత్తు, ఇది అసద్వస్తువు, లేనిదే అని నేను గ్రహించలేకపోతూ ఉన్నాను. కాబట్టి మరి శ్రమను, దుఃఖాన్ని కలిగించేటువంటి లేకనే ఉన్నట్లుగా, ఉన్నది అనే భావన స్థిరపడేటట్లుగా చేసేటువంటి ఈ యొక్క అసత్ వస్తు రూపాన్ని పొందేటప్పుడు ఈ శ్రమ, ఈ దుఃఖం లేనివే అయినా ఉన్నట్లుగా భావిస్తూ ఉండే ఈ దృశ్య సంబంధమైన ఈ విసూచిక ఎలా శాంతిస్తుందో చెప్పండి అని శ్రీరాముడు అడగ్గా శ్రీ వశిష్ఠదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అస్య దృశ్య పిశాచస్య శాంత్యై మంత్రమిమం శృణు రామాత్యంతమయం ఏనా మృతిమేష్యతి సంక్ష్యతి. వశిష్ఠుడు చెప్తూ ఉన్నారు, ఓ రామా, ఈ దృశ్య పిశాచము అనేటువంటిది శాంతించు మంత్రం ఏదైతే ఉన్నదో దానిని నీకు నేను తెలియజేస్తాను, విను. దీనిని వింటే నీకు ఏదైతే లేకనే ఉన్నట్లుగా కనబడుతుందో, అసత్యమై కూడా సత్యముగా నీకు కనబడుతుందో అటువంటి దృశ్యమంతా కూడా నీకు ఉపశమించిపోతుంది. చేతనములాగా కనబడేటువంటి దేహాదులు ఏ విధంగా అంటే ఇవే దేహానికి నిజమైనటువంటి చేతనం లేదు. లోపల ఉన్నటువంటి ఏ ప్రకాశ వస్తువు అయితే ఉన్నదో దాని ద్వారా దేహం కదులుతుంది. అయితే ఈ కనపడేటువంటి దేహాలు ఏ విధంగా ఉన్నాయి అంటే మృతి చెందునున్నా అంటే అవి మృతి చెందుతాయి, అవి పతనమైపోతాయి. అయినా కూడా అచేతన వస్తువులు రూపుమాసిపోతాయి అని నేను వేరుగా చెప్పాలా? ఎందుకు? చేతనం కాకపోయినా చేతనంలా కనబడుతున్నాయి. అవి మృతి చెందుతూ ఉన్నప్పటికీ కూడా అచేతన వస్తువులు మృతి చెందుతాయి అన్నప్పుడు అవి దేహాత్మ భ్రాంతి అనేటువంటిది తొలగినప్పుడు ఈ అచేతన వస్తువులు రూపుమాసిపోతాయని నీకు నేను వేరుగా చెప్పాలా? అవసరం లేదు కదా. యథస్థితస్య నాశోస్తి న కదాచన రాఘవ తస్మాత్ తన్నష్టమప్యంతర్బీజభూతం భవేద్రుధి. ఓ రాఘవ, ఉన్నదానికి అంటే సద్వస్తువునకు నాశనము ఎప్పటికీ సంభవించదు. మరి పూర్వావస్థ మార్పు నందినప్పటికీ కూడా మార్పును అందవచ్చును. ఏ విధంగా? తర్వాత వచ్చేటువంటి అవస్థల వలన మరి గతంలో ఉన్నటువంటి అవస్థ అనేటువంటిది మార్పు చెందితే చెందవచ్చు, కానీ సద్వస్తువునకు శాశ్వత తత్వానికి ఏమాత్రము కూడా నాశము అనేటువంటిది సంభవించదు. అలాగే అయితే ఆ వస్తువు యొక్క బీజము అంటే ఆ వస్తు తత్వాన్ని అనుసరించి వచ్చినటువంటి వాసన అది ఏదైతే ఉంటుందో సంస్కారము సుషుప్తి కాలమున అది బుద్ధి యందు ఉంటుంది. సుషుప్తి అన్నప్పుడు గాఢ నిద్ర, ఒక తమో స్థితి. ఆ అజ్ఞానమునందు అది ఎక్కడ ఉంటుంది అంటే బుద్ధి నందు ఉంటుంది. ప్రళయకాలంలో ఏమవుతుంది? ప్రకృతి యందు అణిగిపోతుంది. అదే ప్రళయం వచ్చింది, దేహాదులు వెళ్ళిపోతాయి. అవేమవుతుంది? మరి ప్రకృతిలో అణచబడి ఉంటుంది అని చెబుతూ స్మృతి బీజ చిదాకాశే పునరుద్భూయ దృశ్యదేహి లోకశైలాంబరాకారం దోషం వితనుతే తనుం. ఈ సంస్కార రూప జగత్తు అనేటువంటిది మళ్ళీ కూడా అంటే సుషుప్తిలో బుద్ధి నందు ఉన్నటువంటిది మెలకు వస్తే మళ్ళీ అన్నట్లు, అలాగే ప్రళయకాలంలో ప్రకృతి నందు అణచబడినటువంటిది ప్రళయం తర్వాత అంటే అది ఏమవుతుంది అంటే చిదాకాశమున చిత్ అంటే జ్ఞానము అనేటువంటి దాని యందు మరి జ్ఞానముతో గుర్తించేటువంటిది ఏదైతే ఉంటుందో తెలివితో ఎరుగబడేటువంటిది లోకాలు, పర్వతాలు మొదలైనటువంటి సమస్తము కూడా ఉత్పన్నమైనట్లు వీడు ద్రష్టాదృశ్య రూపంతో ప్రకాశితమే అవుతుంది. అంటే చూచేవాడు చూడబడేటువంటి దృశ్యంలాగానే. కానీ అదే సుషుప్తిలో ఎక్కడ ఉన్నది? బుద్ధి ఎందనగా నిక్షిప్తమై ఉన్నది. అది ప్రళయకాలంలో ఎక్కడ ఉన్నది? మరి ప్రకృతి యందు అణచబడింది. అదే సుషుప్తి తర్వాత మెలకువలోకి వచ్చినప్పుడు కానీ లేదా ప్రళయం తర్వాత మళ్ళీ ఉత్పన్నం జరిగినప్పుడు కానీ అది ఎక్కడ ఉంటుంది? తెలివి అనే దానిలో ప్రస్ఫుటమై సర్వేక సమస్తాన్ని కూడా గుర్తించబడే వస్తువుగా, గుర్తించేవాడుగా అది ప్రకాశవంతంగా కనపడుతూ ఉంది.
ఇత్యనిర్మోక్షదోషః స్యాన్న చ తస్యేహ సంభవః యస్మాత్ దేవర్షి మునయో దృశ్యంతే ముక్తి భాజనం. ఈ విధంగా మరి ముక్తి అనేటువంటిది మరి ఇలా అని చెప్పారు కదా, దీని వలన ముక్తి అనేటువంటిది అసంభవం అవుతుందా అని నువ్వు అంటావేమో. అలా అనడానికి వీలు పడదు రామా. ఎలాగంటే దేవతలు, ఋషులు, మునులు చాలామంది, అనేకులు, పలువురు జీవన్ముక్తులుగా మనకు కనబడుతూ ఉన్నారు. వారందరి గురించి మనం తెలుసుకుని ఉన్నాం. కాబట్టి దానివల్ల ముక్తి సంభవం కాదా అంటే తప్పనిసరిగా సంభవం అవుతుంది. యది స్యా జగదాదీదం తస్మాన్ మోక్షో న కస్యచిత్ బాహ్యస్తమస్తు హృత్సం వా దృశ్యం నాసాయ కేవలం. దృశ్యము బయట నుండిన ఉండుగాక, దీని వలన కలిగేటువంటి నష్టమేమీ లేదు. అది లోపల హృదయమున ఉన్నటువంటి హృదయమున ఉండి నాశనానికి కారణమవుతుంది. అది హృదయ నాశనం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఈ జగత్తు మొదలైనటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరికీ కూడా మోక్షం కలగకుండానే ఉంటుంది. ఎందుకు? దృశ్యము అనేటువంటిది శాశ్వతమైతే ఎవరికి మోక్షం అనేటువంటిది లభించదు. అదే దృశ్యం అనేటువంటిది నశించిపోయేది, లేనిది, అజ్ఞానజనితము అని లేకనే ఉన్నట్లుగా కనబడుతున్నది అన్నప్పుడు మరి అది ముక్తి అనేటువంటిది లభిస్తుంది. కానీ అలా కాదు. బాహ్యమందల దృశ్యమైన లేకపోతే హృదయమందల దృశ్యమైనా కూడా దృశ్యమంతయు కూడా కేవలము అది నశించిపోవడం కోసమే అయి ఉన్నది, కానీ అది సత్యవంతంగా సాకారముగా లేనేలేదు అని తెలియజేస్తూ తస్మాది మాం ప్రతిజ్ఞాం త్వం శృణు రామాతి భీషణం యాముత్తరేణ గ్రంథేన నూనం త్వా మవబుధ్యసే. ఓ రామ, నా ఈ భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నాను, విను నువ్వు. దీనిని ముందు నేను నీకు వివరించి తెలియజేస్తాను. ఏ విధంగా నేను నీకు భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసి చెప్తూ ఉన్నాను. అయమాకాశభూతాది రూపోహం చేతి లక్షితః జగచ్చబ్దస్య నామార్థో నను నాస్త్యేవ కశ్చన. ఎదుట కనబడేటువంటి మనకు ప్రత్యక్షంగా కనపడేటువంటి ఆకాశాది భూతాలు మనకన్నీ కనపడుతూనే ఉన్నాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ 5 భూతాలు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా లోన అహం ప్రభృతులు, నేను, నాది అనబడేటువంటి ఈ జగత్తు, నేను, నీవు, జగత్తు అనేటువంటి ఏ అహంభావ స్వరూపాలైతే ఉన్నవో అటువంటి అహం ప్రభృతులన్నీ కూడా వ్యవహార దశ యందు మాత్రమే ఉంటాయి. కాబట్టి దాన్ని జగత్తు అంటారు అని చెబుతూ ఈ కనిపించేటువంటి ఆకాశాది భూతాలన్నీ కూడా లోన అహంకారము మొదలైన అన్నీ కూడా ఇత్యాది రూపాలైన ఈ జగత్తు ఏది కూడా వాస్తవానికి విచారించి చూసినప్పుడు అది లేనే లేదు అని తెలియజేస్తూ యదిదం దృశ్యతే కించిత్ దృశ్యజాతం పురోగతం పరబ్రహ్మైవ తత్సర్వమజరామరమవ్యయం. కానీ పరమార్థ దశ యందు అజరామరమవ్యయమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే ఉన్నది. ఏది? పారమార్థిక చింతన యందు ఏ అహం ప్రభృతులు అనేటువంటివి నశించిన వెనుక ఏ పరమార్థ దశ యందు అయితే ఉన్నదో అప్పుడు పుట్టుక కానీ, ముసలితనం కానీ, చావడం కానీ ఇటువంటివి ఏవి కూడా తరిగిపోయేటువంటివి లేకుండా నశించిపోయి ఉండేటువంటి ఏ వికారాలకు మార్పు చెందనటువంటి బ్రహ్మ వస్తువే అయి ఉన్నది. బ్రహ్మము కాకుండా జగత్తున వేరొక పదార్థము అనేటువంటిది లేనే లేదు అని తెలియజేస్తూ ఈ ఎదుట అంటే మనకు కనబడేటువంటి ఏ దృశ్య సమూహం అయితే కనిపిస్తూ ఉన్నదో అదంతా కూడా వివర్తవాదాన్ని అనుసరించే ఉంటుంది. అక్కడ త్రాడు ఉంటే దానిని పామని భ్రమించినట్లు, దానిని వెలుగు సహాయంతో చూసినప్పుడు పాము లేకుండా పోయి త్రాడే మిగిలినట్లు, అలాగే వివర్తవాదాన్ని అనుసరించి అధిష్టాన దృష్టితో మాత్రమే చూసినప్పుడు జరామరణ రహితమై నాశవర్జితమై, అక్కడ జరామరణాలే లేకపోతే నాశము అనేటువంటిది ఎలా సంప్రాప్తమవుతుంది? అది ఏదీ లేని ఏ వికారాలు కానటువంటి పరబ్రహ్మతత్వమే అయి ఉంటుంది అని చెబుతూ పూర్ణే పూర్ణం ప్రసరతి శాంతే శాంతం వ్యవస్థితం వ్యోమన్యేవోదితం వ్యోమ బ్రహ్మణి బ్రహ్మ తిష్టతి అని చెబుతూ మరి
పూర్ణుని యొక్క ప్రకాశము, శాంతమున శాంతుని యొక్క ఉనికి, ఆకాశమున ఆకాశము, బ్రహ్మమున బ్రహ్మము అయి ఉన్నవి. ఏ విధంగా అంటే పూర్ణమైనటువంటి బ్రహ్మమున ఏముంది? పూర్ణమైన బ్రహ్మమే ఉన్నది. ఈ జగద్రూపంలో ప్రసరించేది, కనబడేది, దృశ్యము, సర్వేక సమస్తము ఆ బ్రహ్మము తప్ప మరొకటి లేదు. శాంతమగు బ్రహ్మమున శాంతమైన బ్రహ్మమే స్థితి కలిగి ఉన్నది. మరి చిదాకాశమైన బ్రహ్మమే ఉదయించినది. అయితే బ్రహ్మమున బ్రహ్మమే ఇట్లు వెలయుచూ ఉన్నది అని తెలియజేస్తూ, నదృశ్యమస్తి సద్రూపం నద్రష్టాన చ దర్శనం న శూన్యం న జడం నో చిచ్ఛాంతమేమేదమాతుకం. అలాగే వాస్తవానికి దృశ్యము, ద్రష్ట, దర్శనము అనేటువంటి త్రిపుటి అనేటువంటిది చూచేవాడు, చూడబడేది, చూచేది. ఇటువంటివన్నీ కూడా ఏమీ లేవు. ఇవన్నీ కూడా సర్వశూన్యాలే. కాబట్టి ఇవి జడాలా కావు. కేవలం ఏమై ఉన్నవి? శూన్యాలా? అది కాదు. జడములు కాదు, శూన్యాలు కావు. కేవలము శాంతిమయాలే. వాస్తవంగా దృశ్యం కానీ, ద్రష్ట కానీ, దర్శనం కానీ, శూన్యం కానీ, జడము కానీ, బుద్ధి ప్రతిబింబితమైనటువంటి చైతన్యం కానీ ఏమీ లేవు. శాంతముకు ఆత్మ మాత్రమే ఈ సమస్త రూపాలుగా కూడా వ్యాపించి ఉన్నది అని చెబుతూ, అద్దములో కనుక కొండలు కానీ, మరి చెట్లు కానీ, అరణ్య వస్తువులు కానీ, దృశ్యమాన వస్తువు కానీ ఆ నీడ పడనప్పుడు అద్దం ఎలా ఉంటుంది? కేవలం అద్దంలాగానే ఉంటుంది. అందులో ద్రష్ట యందు కూడా నేను, నీవు, జగత్తు అనేటువంటి భావాలు లేనప్పుడు, అనగా దర్శనము కాకపోతే ద్రష్ట కూడా కేవలుడే అయి ఉంటాడు. ఓ బ్రహ్మజ్ఞ, శ్రీరామచంద్రుడు ఈ విషయాన్ని విని ఏమని అడుగుతున్నాడు? ఓ బ్రహ్మజ్ఞ, మరి సత్తునకు వినాశం లేదు, అంతేకాదు అసత్తునికి ఉత్పత్తి లేదు. కాబట్టి ఎడతెగనటువంటి దోషాలతో నిండి ఉండి సద్వస్తువులాగానే ప్రకాశిస్తూ ఉన్నది. ఈ దృశ్యాన్ని అసత్తు లేనిదే అని నేను గ్రహించలేకపోతున్నాను. గ్రహించినా దాని యందు స్థిరపడలేకపోతున్నాను. కనుక శ్రమను, దుఃఖాన్ని కలిగించేటువంటి దృశ్య విసూచిక ఎలాగా శాంతిస్తుంది? దాన్ని వివరించండి స్వామి అని చెబుతూ మహాత్మా, సత్తునికి వినాశం లేదు, అసత్తునికి ఉత్పత్తి లేదు. ఎడతెగని దోషాలతో నిండి సద్వస్తువులా ప్రకాశించే ఈ దృశ్యాన్ని అసత్తు అని నేను గ్రహించలేకపోతూ ఉన్నాను. ఈ శ్రమను, ఈ దుఃఖాన్ని కలిగించేటువంటి ఈ దృశ్యాన్ని ఏ విధంగా శాంతిస్తుంది? దానిని గురించి తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఓ రామచంద్ర, ఈ దృశ్యాన్ని, మరి ఈ దృశ్యము అనేటువంటి పిశాచాన్ని నశింపజేయడం కోసం చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని నువ్వు విను. దాని చేత నీవు జగత్తు మొదలైనటువంటి దృశ్యమంతా కూడా సంపూర్ణంగా శమించిపోతుంది నీకు అని తెలియజేస్తూ, ఓ రామ, ఈ దృశ్యం శాంతించేటువంటి మంత్రాన్ని తెలియజేస్తాను. దీనిని వింటే నీకు దృశ్యం శమించిపోతుంది. చేతనంలాగా కనబడేటువంటి దేహాదులు మృతి చెందుతున్నటువంటి, అంటే దేహాత్మ భ్రాంతి అనేటువంటిది తొలగిపోతుంది. అందుకే అచేతన వస్తువులు అనేటువంటివి రూపుమాసిపోతాయి అని మళ్ళీ నేను నీకు వేరుగా చెప్పాలా అని చెబుతూ, అంతేకాదు మరి ఈ కనిపించేటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో అది ఎప్పటికీ లేనిదే. ఈ పంచభూతాలతో కూడినటువంటి అహంకారాది విషయాలు, దీని రూపాలైనటువంటి జగత్తు ఎప్పటికీ లేనే లేదు. ఈ ఎదుట ఏ దృశ్య సమూహం అయితే కనిపిస్తూ ఉన్నదో అదంతా కూడా లేని దాని మీద ఉన్నదాని మీద లేని దానిని ఆపాదించుకొని ఆ లేని దానినే సత్యమని భావించేటువంటి వివర్తవాదాన్ని అనుసరించి మరి జరామరణ రహితమైనటువంటి నాశవర్జితమైనటువంటి పరబ్రహ్మమే ప్రకాశిస్తుంది. అది ఎప్పుడు గోచరమవుతుంది అంటే కేవలం అధిష్టానమైనటువంటి దృష్టి చేత మాత్రమే గోచరమవుతుంది అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ సంస్కార రూపమైనటువంటి జగత్తు మళ్ళీ కూడా గాఢ నిద్ర లేచిన తర్వాత మరి ప్రళయం తర్వాత ఏముంటుంది అంటే ఇది బుద్ధి యందు, ప్రకృతి యందు అనచబడినటువంటి ఇది మళ్ళీ కూడా లోకాలు ఎప్పుడు ప్రళయము తర్వాత
మరి సుషుప్తి తర్వాత కూడా జ్ఞానస్వరూపముతో పర్వతాలు లోకాలు అనేటువంటి దానితో కూడుకొని దృశ్యము ద్రష్ట అనే రూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇలా అంటే ఒకవేళ ముక్తి అనేటువంటిది సంభవిస్తుందా అని నువ్వు అనుమానిస్తావేమో. అలా అనడానికి వీలు పడదు. ఎందుకంటే దీని వలన కూడా దేని వలన అంటే ఇదంతా అబద్ధ స్వరూపం అని గ్రహించినటువంటి వాళ్ళు, ముక్తి చెందినటువంటి దేవతలు, ఋషులు, మునులు, పలువురు జీవన్ముక్తులైనటువంటి వారు మనకు తెలుస్తూనే ఉన్నారు. దృశ్యం బయట నుండి ఉంటే ఉండుగాక, దీని వలన కలిగేటువంటి నష్టం ఏమైనా ఉన్నదా అంటే లేదు. ఇది లోపల హృదయమున ఉన్నటువంటి నాశకారణమే అవుతుంది. ఎప్పుడైతే హృదయమున ఉన్నటువంటి అబద్ధ జనితము నశించిపోయిందో అప్పుడు అది ముక్తి అనేటువంటిది లభిస్తుంది అని తెలియజేస్తూ, ప్రత్యక్షంగా కనపడేటువంటి భూతాలు అహం ప్రబృతులు వ్యవహార దశ ఎందు మాత్రమే ఇది జగత్తు అని అనబడుతుంది. కాబట్టి రామ, నేను ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను, దానిని విను, దీనిని ముందు వివరించి నీకు తెలియజేస్తాను అని చెబుతూ, అదే పరమార్థ దశ ఎందైతే మరి అజరామర వ్యయమైనటువంటి పరబ్రహ్మమే ఉన్నది. బ్రహ్మము కాక జగత్తు అనేటువంటి వేరొక పదార్థము లేనే లేదు. పూర్ణముగా అంటే పూర్ణమైనటువంటి బ్రహ్మమునందు పూర్ణముకు బ్రహ్మమే ఉన్నది. ఈ జగద్రూపంలో అది కనబడుతూ ఉన్నది. శాంతమగు బ్రహ్మమున శాంతమగు బ్రహ్మమే ఇట్లు స్థితి కలిగి ఉన్నది. చిదాకాశమునందు చిదాకాశమైనటువంటి స్థితిలో ఉదయించి ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మమున బ్రహ్మమే ఇట్లు వెలయుచు ఉన్నది అని చెబుతూ, సర్వము కూడా శూన్యాలు కావు, జడాలు కావు, కేవలము శాంతిమయాలు అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.